ద్వేషించిన వ్యక్తి తన జీవితం మార్చబడింది. దేవుడే తనను దర్శించాడు. సిక్కు మతస్థుడు కాబట్టి ఆయన బైబిల్ని ద్వేషించి బైబిల్ని కాల్చివేశాడు. చెక్కివేసిన వ్యక్తి దేవుడు తనను పట్టుకున్నాడు, దర్శించాడు, తనతో మాట్లాడాడు. తర్వాత తన జీవితం ప్రభు కొరకు అంకితం చేసుకున్నాడు. తర్వాత గొప్ప సేవ భారతదేశంలో చేశాడు. కాబట్టి అలాంటి గొప్ప దైవజనుడి సాక్ష్యాలు మీకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవులకు మీకు ఆత్మీయ మేలు కొరకు మీకు ఇస్తున్నాం, తీసుకొని చదవండి. ఇంకెవరన్నా క్రీస్తుని అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, అయ్యా అమ్మా క్రీస్తుని అంగీకరించండి. యేసు క్రీస్తు ప్రభువారు రక్షకుడికి లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన పాపుల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కానీ ప్రభువును అంగీకరిస్తే, ప్రభుని చేర్చుకుంటే మీరు కూడా దీవించబడతారు. ఆయన ఒక కులం కాదమ్మా, ఒక మతం కాదు, ఒక జాతి కాదు, ఒక రంగు కాదు, ఒక కుల వ్యవస్థను స్థాపించడానికి, రాజకీయాలు చేయడానికి రాలేదు, లేదా మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ మోక్షాన్ని తీసుకెళ్ళడానికి మానవులు వచ్చి ఉన్నాడు.